పల్నాడు జిల్లా నరసరావుపేటలో నూతనంగా ప్రారంభించిన ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ పరిధిలో రానున్న 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాఫ్కెప్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రగతిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ భాగస్వామ్యం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. నరసరావుపేట పట్టణంలోని నూతన ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 52వ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం తమ బ్యాంకు నిరంతరం పనిచేస్తుందన్నారు. 35 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో ఉద్యోగిగా ఉన్నారు. విభిన్న ప్రాంతాల్లో పనిచేశారు. ఇప్పటికీ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్గా మొన్నటి వరకు సేవలు అందించారు. వారిని ఈ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ నియమించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఇతర ఉద్యోగస్తులు కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ సంస్థ అభివృద్ధిలో ప్రజలకి కమర్షియల్ బ్యాంకుల్లోకి వెళితే మన అప్లికేషన్ మనమే రాసుకోవాలి. చదువుకున్నటువంటి వారు, చదువుకోనటువంటి వారికి కూడా పరిపూర్ణమైనటువంటి సహకారం ఈ బ్రాంచ్లో లభిస్తుంది. ఎవరు ఇది బ్యాంకులోకి నేను రావచ్చా లేదా అనేటువంటిది అటువంటి పరిమితులు ఈ సంస్థలో లేవు. నిజానికి మా సిబ్బంది యొక్క ప్రత్యేకత కూడా అదే. సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆఖరికి నిరక్షరాస్యులు